ఎన్నెన్ని లొల్లులు చేసిర్రు, ఎన్నెన్ని పోరాటాలు చేసిర్రు. ప్రతి ఎలక్షన్లల్లో వాళ్ళ బలం ఏంటిదో చూపించిర్రు. మాట తప్పిన లీడర్లకు సుక్కలు చూపించిర్రు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ గొంతు వినిపించిర్రు. ఒకటి కాదు, రెండు కాదు, 40 ఏండ్లు పట్టుబట్టి పోరాటం చేసిర్రు. ఆఖరికి అనుకున్నది సాధించిర్రు. ఇంతకు ఎవళ్ళు వాళ్ళు? ఆ పోరాటం ఏంటిది? ఆ కథ ఏంటిది? చూడుర్రి. నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నలు దగ్గర 40 ఏండ్ల సంధి చేస్తున్న పోరాటం ఇన్నాళ్లకు సంక్రాంతి పండుగ యాలల్లా ఫలిచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు పాలమూరులో అయిన మీటింగుల ప్రధానమంత్రి మోదీ సారు పసుపు బోర్డు ముచ్చట్లు చెప్పిండు. 600 అయినా పసుపు బోర్డు ఇస్తాం అన్నట్టు చెప్పిండు. ఇక ఇన్నొద్దులకు అన్నమాట నిలబెట్టుకుండు సారు. నిజామాబాద్ జిల్లా ఇందూర్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిండ్రు. పసుపు బోర్డు పెద్ద ఆఫీసు మన ఇందూర్లోనే ఉంటది అన్నట్టు. అంతేకాదు పార్టీ లీడరు పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డుకు చైర్మన్ చేసిండ్రు. పసుపు బోర్డు పెద్ద ఆఫీసును ఢిల్లీకేంచే సెంటర్ మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ కలిసి సురువు చేసిండ్రు. దునియాలనే అన్ని దేశాల కంటే ఎక్కువ పసుపు పండిస్తున్నది మన దేశం రైతన్నలే. అందులో మహారాష్ట్ర రైతన్నలు ముందుంటే తెలంగాణ రైతులు రెండో జాగలో ఉన్నారు. అందుకే పసుపు బోర్డు కొరకు ఏండ్ల సంధి పోరాటం చేస్తుండ్రు. 2019 ఎంపీ ఎలక్షన్లప్పుడు నిజామాబాద్ పసుపు రైతుల పోరాటం దేశమంతా తెలిసింది. 170 మంది పసుపు రైతులు ఎలక్షన్లలో నామినేషన్లు వేసిండ్రు. కాశీలో పోటీ చేసిన మోదీ సారు మీద 30 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసిండ్రు. అట్లా చిన్న పోరాటం కాదుపోయినరే. ఆఖరికి 100 దినాలలో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ మీద సంతకం చేసినందుకు ధర్మపురి అరవింద్ని గెలిపించిండ్రు. అయితే 100 దినాలలో కాలేదు కానీ 5 ఏండ్ల తర్వాత మాట నిలబెట్టుకున్నారు. ఇక చూడరి ఎట్లున్నాయో అరవింద్ అన్న ముచ్చట్లు. జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. మంచి సంక్రాంతి శుభదినాన నరేంద్ర మోదీ గారు రైతాంగానికి బ్రహ్మాండమైన బహుమతిని ప్రసాదించడం జరిగింది. అందుల సాందు సర్కారు వాళ్లకు గట్టిగానే సూటి పెట్టిండు. వ్యవసాయ మంత్రి తుమ్మలను మంచిగానే అరుచుకుండు. ఎడ్ల బండి పోతా ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వరన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతూ ఉంటే అది కూడా గిరగిర తిరుగుతూ ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? ఎట్లయితేంది మొత్తానికి ఏండ్ల సంధి పోరాటాలు చేయంగా ఇన్నొద్దులకు నిజామాబాద్ పసుపు రైతన్నల కళ నెరవేరింది. మరిగా పసుపు పండించే రైతన్నలు ఏ పార్టీ లాభపడతారో చూడాలి.